హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఆశతో ఉంది మీరందరూ చాలా బాగుంటారని. మీ ముందు ఇక్కడ ఈరోజు 3 నంబర్లు కనిపిస్తున్నాయి. మీ పర్సన్ పేరు ఆలోచించండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా మీ లవ్ పార్ట్నర్ అయి ఉండాలని కాదు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని ఆలోచింపచేసేవాళ్ళు ఉంటారు. ఈ వ్యక్తి నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, నాకు తెలియాలని మనసులో వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ పేరు తీసుకుని ఒక నంబర్ ఎంచుకోండి. ప్రతి నంబర్కి మీరు వేరువేరు పర్సన్లను ఆలోచించి ఆ వ్యక్తి మీ గురించి ఏం భావిస్తున్నాడో తెలుసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు ఈ వీడియో వింటున్నారు, చూస్తున్నారు. చాలా ప్రేమ, కిరికిరి పంచండి. మీ ప్రేమ అవసరం చాలా. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సరే, మొదలుపెట్టిది. నంబర్ 1, 2 అండ్ 3 3 కార్డులు మీ ముందు వచ్చాయి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం భావిస్తున్నాడు, అతని హృదయంలో, మనసులో మీకోసం ఏం తిరుగుతోంది దాన్ని చూద్దాం. మొదలుపెట్టి నంబర్ 4. అవునా? సరే, మీ గురించి ఈ వ్యక్తి ఏం భావిస్తున్నాడో తెలుసుకుందాం. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తుంది. ఈ వ్యక్తికి మీరు మీ జీవితంలో చాలా దుఃఖంలో మునిగి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎవరినైనా మీద మీరు ప్రేమ కలిగించుకున్నారు, వాళ్ళు విలువ తెలుసుకోలేదు. ఇది మీ జీవితంలో అలాంటి సమయం. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు, ఎవరు అర్థం చేసుకోవాలని కూడా లేదు. మీరు అన్నీ వాళ్ల చేత అన్ని వైపు వదిలేయబడి ఒక్కటే మీ జ్ఞాపకాలతో కూర్చుని మీలోనే మునిగిపోతున్నట్టు మీరొక వ్యక్తిని చూస్తున్నారు. తప్పులు అతను చేశాడు, మీరు కూడా చాలా తప్పులు చేశారు. అలాంటి అనిపిస్తుంది. మీరు సరైన సమయంలో సరైన వ్యక్తికే మీ జీవితంలో విలువ ఇవ్వలేదు. వాళ్ళు మీకోసం చేసిన వాటిని మీరు ఎప్పుడూ అంతగా విలువ ఇవ్వలేదు. మరి మీకోసం సరికాని వాళ్ళ వైపు మాత్రమే చూస్తూ ఉండటం. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీలోని లోపాలను చూస్తున్నాడు. మీలో ఏమి లోపం ఉంది? లోపమంటే కొన్ని విషయాలు మీరు సమయానికి అర్థం చేసుకోవాలి. మీరు చెయ్యకపోతే అతనికి మీరు చాలా తప్పులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ దుఃఖంలో మునిగిన వ్యక్తి చిక్కుకున్నట్టు, సొంతుల చేత ఓడిపోయినట్టు కనిపిస్తున్నారు. మీ జీవితంలో ఇప్పుడు కొంచెం మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు మీకు అవసరం. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ విషయాన్ని అతను గమనిస్తున్నాడు. మీరు చాలా చిక్కుకున్నట్టు, మీ తప్పులపై పశ్చాత్తాపంతో కనిపిస్తున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఇలా భావిస్తున్నాడు. కానీ అతనికి అలాంటి సమయం రావాలని కూడా అనిపిస్తోంది, తన తప్పు తెలిసి. ఇది మీ జీవితంలో ఇప్పుడు జరుగుతోంది కాబట్టి ఇలా ఉండాలి. సరే, మీరు విన్నదంతా. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మీరేం చేయాలి? టవర్ ఎనర్జీ, 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మరియు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలు. మీరు మీ జీవితంలో మీ లక్ష్యాన్ని సాధించకపోతే, మీకు ఈ జీవితం ఇచ్చిన పని చేయకపోతే, మీరు ఏం ఆశిస్తున్నారో ముందు జరగదు. 7 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ కష్టానికి ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీ కెరియర్పై దృష్టి పెట్టండి. యూనివర్స్ మీరు మీ జీవితంలో చాలా గొప్పదాన్ని చేయాలని కోరుకుంటోంది. మీ జీవిత లక్ష్యం చాలా పెద్దది. చిన్న చిన్న విషయాల కోసం మీరు ఈ భూమిపై రాలేదు. అని సరేనా? టవర్ ఎనర్జీ. మీరు లక్ష్యాన్ని సాధించకపోతే మీ జీవితంలో ఇప్పుడు జరిగినట్టు చిత్రాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయి. ఏదో ఇలా జరిగింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. మీరు విజయం కోసం ఇక్కడికి పంపబడ్డారు. విఫలమైన నిరాశలో మునిగి కూర్చోడానికి కాదు. ఎవరు ఏం చేశారు, ఎవరు గాయపరిచారు, ఎవరు మోసం చేశారు, ఎవరు వదిలివేసి వెళ్ళిపోయారు, ఇవన్నీ ఆలోచించి సమయం వృధా చేయటండి. ముందుకు నడవండి. ఎందుకంటే యూనివర్స్ మీకు అది ఇవ్వదు, మీరు ఈ భూమిపై చేయాల్సిన పని చేయకపోతే. మిమ్మల్ని విజయవంతుల్ని చేయండి. మీ కెరియర్పై శ్రద్ధ పెట్టండి. మీపై శ్రద్ధ పెట్టండి. సెల్ఫ్ లవ్ చేయండి. మిమ్మల్ని ప్రేమించండి. మీ గొప్పతనాన్ని గౌరవించండి. ఆ తర్వాత చూడండి, మీ జీవితంలో మీరు కోరుకున్న అన్ని చిత్రాలు స్వయంగా జరిగేలా. సరేనా? ఇది మీ పర్సన్ ఆలోచనలు మరియు యూనివర్స్ గైడెన్స్ కూడా చెప్పాను. సరేనా? ఇప్పుడు నంబర్ 2కి వద్దాం. మనకేం తెలుస్తోంది? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం భావిస్తున్నాడు అది తెలుసుకుందాం. పార్టీగా మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్, ఏమి అనుసరించాలి ఇవన్నీ విన్న తర్వాత నంబర్ 2. సమయానికి ఈ వ్యక్తి మీకు అన్ని అవసరాలు ఇస్తాడు, మీకు రావాల్సినవి. మీరు ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారా? ఏదైనా వాగ్దానాలు, రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని, లేదా ఫ్రెండ్షిప్లో కొత్త మార్గాలు చూస్తున్నారా? జస్టిస్ ఎనర్జీ. ఈ వ్యక్తి మీరెప్పుడూ తప్పు చెయ్యరని చూస్తాడు. కొంచెము మీ పని కోర్టు కచేరీలతో సంబంధం ఉండవచ్చు, అది కూడా సాధ్యమే. మీరు అలాంటి వ్యక్తి. ఎప్పుడూ ఎవరినీ తప్పు చెయ్యరు. మీ ముందేదో విషయం వచ్చింది, డిసైడ్ చేయాలి. ఈ వ్యక్తి మా జీవితంలో ఉండాలా లేకపోవాలా? ఆ విషయాలన్నీ అతను మీ గురించి గమనిస్తున్నాడు. మీరు ఏమి చేసినా కూడా బాగానే చేస్తారు. చాలా ఆలోచించి చేస్తారు మరియు చాలా ఆలోచించి చేయాలి. మీరు తప్పు వ్యక్తి కాదు.
నా చేత తప్పు జరిగింది, నన్ను మార్పు చెయ్యి. కానీ మీరు తప్పు చేయకు. ఇక్కడ నేను చెప్పిన మాటలు నా తప్పు, దానికేదో కారణం ఉంది, ఆ కారణాన్ని అర్థం చేసుకో, ఆ తర్వాత డెసిషన్ తీసుకో. ఇవన్నీ అతను మీతో చెప్పాలనుకుంటున్నాడు. మీ గురించి అతను ఇలా గమనిస్తాడు. మీరు చాలా మంచి వ్యక్తి, మీ తప్పులు కూడా ఉంటాయి, కానీ అతను చేసినంత కాదు. ఇప్పుడు మీ మ్యాటరు అతని ముందు వచ్చితే, అంటే మీరు లైఫ్ పార్ట్నర్ అయితే, లేదా ఈ వ్యక్తితో పెద్ద స్టెప్ తీసుకోవాలంటే, అప్పుడు అతను కోరుకుంటాడు. మీరు కొంచెం శాంతంగా ఆలోచించండి, సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఏమి జరిగింది, నేను మీతో చేసిన తప్పు, మోసం, ధోకా, ఆ కండిషన్ ఏమికో అర్థం చేసుకోండి. ఆ తర్వాత డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు తప్పు డిసిషన్ తీసుకోరు. ఏదైనా డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు జస్టిస్ ఎనర్జీ వచ్చింది. డివైన్ పవర్ మీ చేతిలో, యూనివర్స్ మీ పక్షంలో. మీరు ఏమి చేసినా అది మీ జీవితంలో ప్రభావం చూపిస్తుంది. చాలా ముఖ్యమైన సమయం. అతను ఇప్పుడు మీ ముందు విక్టిమ్లా తన తప్పు చేశానని చాలా బాధపడుతున్నాడు. సరే, ఇప్పుడు యూనివర్స్ మీతో ఏమి చెప్పాలనుకుంటోంది? ఇది అతని ఆలోచనలు. లవర్స్ ఎనర్జీ వస్తోంది. మళ్ళీ కార్డులు వేసి తీశాను, ఇదే వచ్చింది. యూనివర్స్ కోరుకుంటోంది, మీకు ఇష్టమైన వ్యక్తి, మీ హృదయానికి శాంతి ఇచ్చేవాడు, సత్యమైన ప్రేమ. తప్పు జరిగిందా లేదా అనేది మీకు తెలుసు, కానీ మీరు ఎవరినైనా చాలా ప్రేమిస్తే అతను మీ జీవితం నుంచి వెళ్ళిపోకూడదని కోరుకుంటే, లవర్స్ ఎనర్జీ మీ చేతిలో డెసిషన్, కానీ ప్రేమ ఎనర్జీ తర్వాత ఆ డెసిషన్పై పశ్చాత్తాపం రావచ్చు. కాబట్టి మంచిది మీ ప్రేమను అనుసరించండి. మీ జీవితంలో అన్ని విషయాలు మెరుగుపడతాయి. కెరియర్, లవ్ లైఫ్ అన్నీ. స్టార్ ఎనర్జీ విజయం మీ మెట్టుపై నిలబడి ఉంది. సత్య హృదయంతో మీ హృదయం చెప్పేని ఆలోచించి ఆ డిసిషన్ తీసుకోండి. అది మీకోసం సరైనది. మీ జీవితంలో అలాంటి పర్సన్ ఉంటే అనుకోండి, మీరు వివాహం చేసుకున్నారు. చాలామంది ఈ వీడియో వినండి, వాళ్ళ వివాహం జరిగింది. మీరు ఎవరినైనా ఇష్టపడతారు, మీ లైఫ్ పార్ట్నర్ మోసం చేశారు, ధోకా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మీరు మళ్ళీ మునుపటిలాగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ బలమైన డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే లవర్స్ ఎనర్జీ, మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారు. నేను చెప్పడం ఏమీ లేదు మీ వివాహ జీవితాన్ని పూర్తిగా వదిలేయాలని, కానీ కార్డ్లో డివైన్ బంధనం ఎలాంటిదైనా లేకపోవడం, బలవంతంగా కాదు, ప్రేమతో బంధించబడితే అది అర్థం చేసుకొని అది చెయ్యాలి. చాలా ఆలోచించి మీకు ఇష్టమైన వ్యక్తి వైపు మీరు వెళ్ళాలని ఇస్తే వెళ్ళండి. ఎందుకంటే యూనివర్స్ మీతో ఉంది. మీరు మీ జీవితంలో విజయవంతులు అవుతారు. ఇప్పుడు నంబర్ 3కి వద్దాం. మనకేం తెలుస్తుంది, మీ పర్సన్ మీ గురించి ఏమి భావిస్తున్నాడు, అతని హృదయంలో మీకోసం ఏముంది చూద్దాం. 9 ఆఫ్ కప్ అంటే 9 ఆఫ్ కప్స్. ఈ వ్యక్తి మీరు అతని జీవితంలో అన్నీ కలిగి ఉన్నారని చూస్తాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని చూస్తే ఇతడు ఉంటే నాకు వేరే ఏమీ లేదు అని చెప్పేవాడు. మీరు అలాగా అతనికి అన్నీ, ప్రతి విషయం, అన్ని లెక్కలు అతని జీవితంలో మీలోనే ఉన్నాయని అతను భావిస్తాడు. చాలా ప్రేమ, చాలా విశ్వాసం, అన్నీ. ఇప్పుడు నేనేం చెప్పను దీని గురించి. ఈ వ్యక్తి మీరు అంతగా ఇష్టపడతాడు, పదాల్లో చెప్పడానికి కూడా ఇతరి కాలేదు. మీరు దాన్ని అనుభవించండి. ఎందుకంటే మీరు అంత ప్రేమ ఇచ్చారు, విశ్వాసం ఇచ్చారు, కేర్ చేశారు. ఇప్పుడు అతను మీరు దేవుళ్ళ పూజిస్తాడు. మీరు అలా అతని కళ్ళలో కనిపిస్తారు. నిన్ను రబ్ కనిపిస్తాడు ఎన నేను ఏం చెయ్యాలో సస్దెల్ల తలవంచుతున్నాను. అలాంటి ఎనర్జీ ఇక్కడ వస్తోంది. ఈ వ్యక్తికి మీరు అంతగా ఇష్టపడతాడు. ఎవరితో కనెక్ట్ అవుతుందో అతనికి తెలుసు. అవును, ఇది నా కోసమే. ఈ వ్యక్తి నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నోటితో చెప్పకపోయినా, కోపంగా ఉన్నా, మాట్లాడకపోయినా, నెలలు గ్యాప్ వచ్చినా, సంవత్సరాల గ్యాప్ వచ్చినా, కానీ ఈ వ్యక్తి మీతో చాలా ప్రేమలో ఉన్నాడు, చాలా ఎక్కువ. మీరు రిలేషన్లో ఉన్నారా, వివాహమైందా, ఏమైనా, కానీ అతని హృదయం మీకోసం ధడక్తుంది. మీ గురించి ఆలోచిస్తాడు. మీరు చాలా మంచి వ్యక్తి. అతని జీవితంలో మీతో పోల్చి ఎవరూ మంచి లేరు. ఇప్పుడు యూనివర్స్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది? మీరు అతనితో కలవాలి. అతనితో కొత్త ఫ్రెండ్షిప్, కొత్త ఆరంభం వైపు ముందుకు సాగాలి. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీరు ఈ వ్యక్తి నుంచి మూవ్ ఆన్ చేశారు, దూరం పెట్టుకున్నారు. మీకు అనిపిస్తోంది ఈ వ్యక్తి బహుశా మనల్ని ఇష్టపడడు. మేము చాలా ఇచ్చాము, బదులుగా ఏమీ రాలేదు. ప్రేమ రాలేదు, గౌరవం రాలేదు, కేర్ రాలేదు, టైం రాలేదు. ఇప్పుడు కొంచెం సరే, కానీ ఈ వ్యక్తి హృదయంతో మీరు కోరుకుంటున్నాడు. మీరు కోరుకుంటే అతని వైపు వెళ్ళవచ్చు, మాట్లాడవచ్చు, రిలేషన్షిప్లో ముందుకు సాగవచ్చు. కానీ డెత్ ఎనర్జీ కూడా ఉంది. మునుపటిలాగా అన్నీ జరగాలని అవసరం లేదు. బహుశా మీ ఇద్దరూ ఏదైనా బంధంలో ఉన్నారు, మీ వివాహం జరిగింది, వాళ్ళది కూడా. కాబట్టి యూనివర్స్ చెప్పడం వివాహం గురించి ఆలోచించండి, బలమైన కనెక్షన్ గురించి అని కనిపించడం లేదు.
కానీ ఫ్రెండ్షిప్ మీరు తప్పకుండా కాపాడండి ఈ వ్యక్తితో. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.